హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు మొత్తం వైసీపీ వాళ్ళంతా అరాచకవాదులు, ప్రజలంతా పబ్లిక్ అంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. చాలా కన్వీనియంట్ గా వాళ్ళు చేసిన మాత్రం మర్చిపోతారు. బుద్ధా వెంకన్న గారు ఏమన్నారు? ఆత్మాహుతి దాడులు చేస్తామన్నారు. అంత మించిన పెద్ద స్టేట్మెంట్ ఏమన్నా ఉంటుందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆత్మాహుతి దాడులు చేస్తామన్నారు. అవును. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? తోలు ఒలిచేస్తామన్నారు. ఏ వ్యక్తికైనా సరే తోలు ఒలిచేస్తే ఇంకా మనిషి బతకడు. అదే చాలా కీలకమైన ఆర్గాన్. తోలు ఒలిచేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ గా మీటింగ్ లో అంత సీనియర్ నాయకుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో 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 అంటూ మాట్లాడారు. మరి ఆ రోజు ఎక్కడ పోయింది ఈ కల్చర్? గాజు గ్లాస్ తో పొడవండి, సీసం పోసి సమాధి చేయండి ఈ ముఖ్యమంత్రిని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళని కొడవలతో నరకండి అని కూడా మాట్లాడారు. సోనియా గాంధీని కొడవలతో నరకండి. హోంమంత్రి గారు మన ప్రెస్ మీట్ పెట్టి అంటే వీళ్ళు ప్రజల్ని ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు అనడానికి ఎంత ప్రమాదకరం అంటే, హోంమంత్రి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి అవమానకరం. ఒక ఏఐ వీడియోని ప్లే చేశారు. ఒక గర్భిణిని ఒక వ్యక్తి కాల్తో తంతూ ఉన్నట్టున్న వీడియోని ప్లే చేసి రన్నింగ్ కామెంట్ ఏదో సినిమాలో సీన్ అనుకున్నాను. చాలా చక్కగా కనిపిస్తే సినిమా బాగా తీశారు, నటులు కూడా బాగా చేస్తున్నారు అనుకున్నా. ఏఐ వీడియో అదే అది సినిమాదో లేకుంటే ఏఐదో గానీ కంప్లీట్ గా అయితే అది ఒరిజినల్ కాదు, ఫేక్ వీడియో చేసి అది వీడియో ప్లే అవుతున్నాగా హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు, చూడండి ఒక గర్భిణీ స్త్రీని ఎలా తంతున్నాడు వైసీపీ కార్యకర్త. వైసీపీ కార్యకర్త కాదు అతను, మా కార్యకర్త అని జనసేన పార్టీ ధృవీకరించిన తర్వాత కూడా ఆ వ్యక్తి గురించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని హోంమంత్రి అనిత గారు మాట్లాడుతున్నారంటే ఇంక వీళ్ళని ఎలా చెప్పాలి చెప్పండి. ఇంకా